హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు తిరుపతి వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం. శ్రీకాకుళం. వెంకటేశ్వర స్వామి గురించి మీరు 2 ముక్కల్లో ఏం చెప్తారు? వెంకటేశ్వర స్వామి నిజరూప దైవం అండి. మనం ఆపదల ముక్కులు కూడా అంటాము. అది మనం ఆయన్ని తలుచుకుంటే ఏ పనైనా మనకు జరుగుతుంది. నేను గత 14 సంవత్సరాల నుంచి కూడా ఇంట్లో మినిమం వీరికి ఒకసారి రావడానికి ట్రై చేస్తున్నాము. ఓకే, సూపర్. అయితే మా పిల్లలు చదువు విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ నాకు నమ్మకం పూర్తిగా జరిగింది. ఈ క్యాంప్ కూడా మేము అనుకోకుండా ఆటోమేటిక్ గా టికెట్ కూడా దొరికింది. అంటే 300 రూపాయల దర్శనం టికెట్ దొరికింది. అంటే దొరకదు దొరికింది. అంటే భగవంతుడు మీకు ఆ యొక్క ఆశీర్వాదం ఉంది. నెక్స్ట్ అలాగే మాకు రూమ్ కూడా, కాటేజ్ రూమ్ కూడా మాకు బంధువులు ఒక డోనర్ అయినామో ఆటోమేటిక్ గా ఇచ్చారు. అన్ని 10 రోజుల్లో మాకు అనుకోకుండా సక్సెస్ అయింది. అది నిజంగా భగవంతుడిది, అది కృప, భగవంతుడి కృప. నిన్న దర్శనం కూడా మాకు చాలా బాగానే అయింది. మాకు ఆనంద బాష్పాలు కూడా కలిగాయి. నాకు హృదయపూర్వకంగా ఈ వెంకటేశ్వర స్వామిని నిన్న మొక్కుతున్నాను. తిరుపతిలో ఇంకా ఏమైనా మార్పులు అయితే బాగుంటాయి, ఇది ఉంటే బాగుంటది అంటారమ్మా? ఏమంటే బాగుంటది అంటారు? ఏమైనా లోటుపాట్లు అవుతున్నాయా? అంటే లోటుపాట్లు అంటే సీనియర్ సిటిజన్స్ కి అందరికి బ్రేకప్ అవైలబుల్ ఉంది కదా, అలాగే 50 years దాటాక కూడా పెడితే బాగుంటుంది. 50 years దాటిన వాళ్ళకి కూడా సీనియర్ సిటిజన్స్ గా ఒప్పుకుంటే బాగుంటది అని నా ఉద్దేశం. 60 years దాటాక పెడుతున్నారు సీనియర్ సిటిజన్స్ అని. 50 years దాటిన వాళ్ళు కూడా పెడితే బాగుంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ అని అందరికీ వస్తున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంలో నాకు అనిపించింది అలాగా. ఇప్పుడు వరకు చాలా సార్లు నేను తిరుపతి రావడం జరిగింది. బట్ ఈసారి ఎందుకో బాగా స్పెషల్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే యాక్చువల్గా మ్యారేజ్ అయ్యాక మేము ఫస్ట్ టైం ఇద్దరం కలిసి వస్తున్నాం. సో అందుకని మాకు ఇది బాగా స్పెషల్ గా అనిపించింది. మీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మీ జాబ్ విషయంలో కానీ, మీ ప్రొఫెషన్ ఏ విషయంలోనైనా ఏదైనా అనుకుంటే 100% అయిందా? లేదంటే ఏమన్నా? అంటే తిరుపతి వెంకన్ననే కాదు, నా చిన్నప్పటి నుంచి దైవస్మరణ. నేను అందరినీ నమ్ముతాను. సో అంటే మెయిన్ తిరుమలలో మనకి స్పెషల్ ఏంటంటే వాతావరణం మనకి అన్ని విధాలుగా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. కొండ ఎక్కగానే మనకి తెలియని తన్మయత్వంలో మనం మునిగిపోతాం అనమాట. సో అందుకని రియల్ గా అంటే మొన్నటి వరకు, బట్ ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి తర్వాత ఇప్పుడు ఇది మనది. సో దానికి తోడు ఈసారి అయితే దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. ఎప్పుడు దర్శనం అయిన వెంటనే మేము బయటకు వెళ్ళిపోతాం వెంటనే. బట్ ఈసారి అయితే గోపురం దగ్గర చాలాసేపు కూర్చొని అలాగా ధ్యానంలో కూర్చున్నాం. ఆ మంత్రం అలాగా మనకి చెవిట్లో ఓం నమో వెంకటేశాయ వినిపిస్తూనే ఉంది. సో ఆ మంత్రాన్ని కదా, ఎక్కడికెక్కడ తిరిగి ఎంత కాలు పీకినా ఆ దేవుని చూడగానే చాలా రిలాక్స్ అవుతాం. ఏంటి అసలు గొప్పతనం ఏంటో తెలియదు కదా. అంటే కొన్నిటికి ఆన్సర్స్ ఉండవు, దాన్ని మనం ఫీల్ అయితే కానీ తెలియదు. అదే భక్తి అంతే మన యొక్క ఇది. మా వైఫ్ కూడా అలానే ఫీల్ అవుతుంది. ఇప్పుడు తన మాటలో వినండి. న్యూ కపుల్ కదా మీరు, న్యూ కపుల్ గా ఫస్ట్ టైం వెళ్ళారు వెంకటేశ్వర స్వామిని. ఏమడిగారు యాక్చువల్ గా మీరు ఏమడిగారు? చెప్పాలి కదా. అంటే ఏంట్రా బాబు కాళ్ళు పీకు ఇవి అని అనుకున్నారా? లేకపోతే హ్యాపీ? అలా ఏమనుకోలేదు. ఓకే, అయితే గుడ్. అయితే ఏమనిపించింది వెంకటేశ్వర స్వామి దర్శనం? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించిందా? ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా వెంకటేశ్వర స్వామి? లేదా? చాలా బాగుందా? అలాగే మీరు ఫస్ట్ టైమా వెళ్ళడం? ఎవ్రీ ఇయర్ వెళ్తుంటారు అంతనా? మీ లైఫ్ లో 100% ఏదో రోజు వెంకటేశ్వర స్వామిని కోరుకొని ఉంటారు. అది అయిందంట? అయిందా? హ్యాపీ అనిపించింది. మీ ఫేవరెట్ గాడ్? అలా ఏం మెన్షన్ ఏం లేదు, అందరూ ఒకటే. ఓకే, థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామి గురించి 2 ముక్కల్లో మీరు ఏం చెప్తారు? 2 ముక్కలు చెప్పాలా? లేదంటే రోజంతా చెప్పండి, పర్వాలేదు. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీమన్నారాయణ, శ్రీ శ్రీనివాస, ఆపద ముక్కలవాడ, ఒడ్డు కాసులవాడ, వెంకటరమణమూర్తి. ఈయన మన ఇక్కడే కదా, ఇండియా కదా, వరల్డ్ వైడ్ వెంకటేశ్వర స్వామి అంటే చాలా వెరీ ఫేమస్. కానీ ఈ స్వామి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి, ఒకటి కాదు, చాలా అనర్కలంగా చెప్పగలం, చాలా విషయాలు చెప్పగలం. మాట్లాడినప్పుడు కూడా మన తాలూకా మాట్లాడినంతసేపు కూడా మళ్ళీ